ఇంట్లోకి రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు, చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, తల్లి ఇటు దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6 లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి, నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6 లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000. నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరితో ఆగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు, జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు, నీ పేరేం పేరమ్మా, ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు, ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000, నిరుద్యోగ వృత్తి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు, బడులకు పోతా ఉన్నారు పిల్లలు. పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది. వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది. ఇంతకుముందు చేయూత వచ్చేది, చేయూత పోయింది. సున్నా వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగా ఊసేయలేదు. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ ఓకే కార్లు ధ్వంసం చేశారు, ఓకే ఆఫీసులో దూరి కెమెరాలు పగలగొట్టారు, ఓకే సెకండ్ ఫ్లోర్ లో పోయి నాలెడ్జ్ సెంటర్ లో ఉండే పిల్లకాయల్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పార్టీలో పనిచేసే పిల్లకాయల మీద, మనుషుల మీద మీరు దాడి చేశారు, రక్తం చిందిచ్చారు. కానీ అది మామూలు నిరసన. చెప్పింది ఎవరు? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి. ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసన అని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున మా హోం మంత్రి అనిత గారి తరపున అన్ని కేసులు వెనక్కి తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ప్రతి కేసు, పార్టీ ఆఫీసుకి సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం.
పొరపాటైందని క్షమాపణ కోరుతాం. కానీ ఒక షరతు. ఆ షరత్ ఏంటంటే, ఏ విధంగా మీరు శాంతియుత నిరసన తెలిపారో తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద, మీ పార్టీ ఆఫీస్ మీద, డిస్ట్రిక్ట్లలో ఉండే, జిల్లాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద, మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి. ఈ నిరసనలో బీరు బాటిళ్ల కాడి నుంచి, కర్రల కాడి నుంచి, కత్తుల కాడి నుంచి ఏదైనా మారణాయుధాలతో నిరసన తెలుపుకోవచ్చు. మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ మీద విత్డ్రా చేసేస్తాం, వెనక్కి తీసుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం తెలుపుతున్నాం. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందరా, మీ ముఖ్యమంత్రి ఇంటి ముందరా శాంతియుతంగా కత్తులు, కర్రలు, బీరు బాటిల్స్ తో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే, చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి. బీపీ పెరిగింది, మీకే కాదు మిస్టర్ ఆఫ్ టికెట్, మా కార్యకర్తలకు కూడా బీపీ చాలా పెరిగింది. ఎక్కడో ఉంది, 7 దాకా ఉంది. ఇంకొంచెం అయితే పగిలిపోద్ది తల, అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం మేము కూడా. మాకు కూడా బీపీ వచ్చేసింది, మాకు కోపం ఉంది. మా కోపం తగ్గాలి, మా బీపీ తగ్గాలి. మీ కార్యకర్తలు ఏ విధంగా బీపీ తగ్గించుకున్నారో మేము కూడా బీపీ తగ్గించుకోవాలి. కాబట్టి మీరు మీ కరపత్రం సాక్షి, మీకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్ కి సంబంధం లేని సాక్షి కరపత్రిక, వైఎస్ భారతి గారు ఓనర్షిప్ ఉండే సాక్షిలో మీరు ఒక న్యూస్ వదలండి, వెయ్యండి, ముద్రించండి. మీరు శాంతియుతంగా నిరసన తెలుపుకునేదానికి